కోసం ఎదురు చూస్తోంది. ప్రేమించిందా? ఎన్నాళ్ళు? అది మరి జీవితాంతం. జీవితాంతమా? ఎదురు చూడడంలో ఒక సుఖం ఉందని మీరాకు తెలిసి ఉంటుంది, అందుకే. కానీ అందులో దుఃఖం ఉంటుందని మాత్రం ఎవరికీ తెలియదు. అది వదిలేయండి. ప్రేమ కోసం ఎదురు చూడటం సుఖమా, లేక ఎదురు చూసేలా చేయడం సుఖమా? నిజమైన ప్రేమలో మాత్రం ఎదురు చూడటం, ఎదురు చూసేలా చేయటం రెండూ సుఖమే. ఏమ్మా, 102 డిగ్రీలు ఉంది, ఎంత లేటుగా తీసుకొచ్చారే? అది మాత్రలు వేశాను, తగ్గుతుందనుకున్నాను. ఏమిటమ్మా, చదువుకున్న దానివి నువ్వే ఇలా చేస్తే ఎలాగమ్మా? లేదంకుల్, ఇంత పెద్ద హాస్పిటల్లో చేర్పిస్తే ఎక్కువగా ఖర్చు అవుతుందని. చూడమ్మా గాయత్రి, నేను నిన్న కూతురుగా అనుకుంటున్నాను, నువ్వెందుకు నన్ను పరాయవాణి అనుకుంటావు? అది కాదంకుల్. డోంట్ వరీ అమ్మా, జస్ట్ 2 డేస్ ట్రీట్మెంట్ నయమైపోతుంది. థ్యాంక్స్ అంకుల్. ఏమిటి డాక్టర్ మీరు అనేది? సంపాదించుకునే మార్గం. గాయత్రి చెల్లెలు వరలక్ష్మి కిడ్నీని ఎంపీ కూతురికి మార్చాలని నిర్ణయించుకున్నాను. ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్ముకుంది. మరో మార్గం లేదు. 7 కోట్లు బ్యాంకులో లోన్ ఇప్పిస్తానని చెప్పారు. మనకు డబ్బేగా ముఖ్యం. నేను ఈ హాస్పిటల్ పెద్ద లెవెల్లో డెవలప్ చేయాలి. తను మీ అమ్మాయి ఫ్రెండ్ చెల్లెలు, మరి ఎవరైనా అయితే. ఫూలిష్గా మాట్లాడకయ్యా. ఎంపీ గారి కూతురికి ఎంత సీరియస్గా ఉంది. ఇవాళ రాత్రి ఎలాగైనా కిడ్నీ మార్చాల్సిందే. ఆ గాయత్రి అడిగితే 500 1000 ఇచ్చి కన్నీళ్ళు తుడుద్దాం. 6 గంటలకు ఆపరేషన్ ఏర్పాటు చేయి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రెడ్డు గురి తప్పలేదురా, గురి పెట్టలేదు. రౌడీజం. తన్ని అడిగేవారు ఎవరు లేరనుకుని తన ఇష్టం వచ్చినట్టు ఆ రెడ్డి రెచ్చిపోతున్నాడే. పోన్లేక ఊరుకోవే. ఈయనకి తోడి ఇంకో 4. ఈయన సరే అనగానే కొట్లాడడానికి, గొడవ పడ్డానికి. రౌడీ ఒక రౌడీ. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే, ఒక్కసారి జైల్లో తోస్తే అప్పటికని బుద్ధి రాదు. ఏంటమ్మలో ఎవరిని రమ్మా తిడుతున్నా? తిట్టట్లేదు, చెప్పిస్తున్నాను. ఎవరిని? అతన్నే, చదువుకోని లాయర్ని, పోలీస్ కానీ పోలీస్ని. రెడ్నా?
దీనికి ఒళ్ళు బాలేదని మాణిక్ అంకుల్ హాస్పిటల్లో చేర్పించాను. ఆ రెడ్ సడన్ గా లోపలికి వచ్చి గొడవ చేస్తే హాస్పిటలే మూసేశారు. బెమ్మాను నీకు ఆ డాక్టర్ గురించి తెలదమ్మా, ఆడో ఎదవా. నువ్వు మన వరలక్ష్మిని వాళ్ళ హాస్పిటల్లో చేర్పించడమే తప్పు. నేనేది చేర్చుండేవాడిని కాదు. ఆడేదో తప్పు చేసి ఉంటాడు, మనోడు ఎరగదీశాడు. నీకు రెడ్డ గురించి తెలియదమ్మా. ఆడే పని చేసినా మంచి కోసమే చేస్తూ ఉంటాడు. గుడ్డిగా సపోర్ట్ చేయొద్దు నాన్న. ఈ ఊళ్ళో నువ్వు మాత్రమే అనవసరంగా ఆ రెడ్డిని వెనకేసుకొస్తున్నావు. నేను ఒక్కడనేనేటి ఈ ఊళ్ళో అందరూని. ఏ నువ్వు మాత్రం తక్కువ తిన్నావేటి? వారం రోజుల నుంచి నువ్వు అంటున్నావుగా, నిన్న కూడా అన్నావుగా ఆడెంతో మంచోడని. ఈ రోజు అంటున్నా తన చెడ్డవాడని. కానీ రేపు అంటావులే ఆడు మంచోడని. అనను. గాయత్రి, రెడ్డికి మన కుటుంబం మీద కొంచెం కాదు చాలా అభిమానం ఉంది. అదేవి నాకు లేదు. ఏదో పరిచయం, మాట్లాడాం, హలో అన్నావు అంతే. నువ్వు వీధి వీధి తిరిగి కష్టపడి సంపాదిస్తున్నావు, తనే ఉద్ధరించట్లేదు. చూడమ్మలో, ప్రతి వాళ్ళ భవిష్యత్తు బాగుపడటానికి దేవుడు ఎవరిలో ఒకరిని పంపిస్తాడా అంటారు. మన కుటుంబం భవిష్యత్తు బాగుండాలని దేవుడు పంపించినాడే ఈ రెడ్ అయ్యిండు. వద్దు. ఆ రెడ్ వల్లే మనకి భవిష్యత్తు ఉందనుకుంటే ఆ భవిష్యత్తే వద్దు. అర్థం చేసుకో. ఇదిగో ప్రసాదం తీసుకోండి అమ్మా. ప్రసాదమా? ఇది శారదాపీఠం ప్రసాదం. లెక్కల్లో 100కి 100 మార్కులు తెచ్చుకుంటారు. ఏ గాయత్రి, ఇవాళ అన్ని మంచి జరుగుతున్నాయి. అదే నాకు అర్థం. సిద్ధి బుద్ధి వినాయకునికి పాలు తాగే అలవాటు లేదు. అవును. కాఫీ తాగి రాస్తే 100కి 100. దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పుడు అర్థమైందే, నువ్వు బాగా చదవాలని రెడ్ ఆశపడుతున్నట్టున్నాడు. ఏంటి అర్థమైంది నీకు? నోరు మూసుకో. ఇదంతా మీ పనేనా? మీతో మాట్లాడాలి. మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆ రోజు గుళ్ళో మీతో సరిగా మాట్లాడకుండా వెళ్ళాను. నా మీద మీ కోపం. మరి అందరు మిమ్మల్ని రౌడీ దాదా అంటుంటే కోపం రాదా ఏమిటి? పేపర్ చూస్తే చాలు, రౌడీల్ని షూట్ చేశారు, జైల్లో పడేశారు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. నాకు రౌడీజం అంటే ఇష్టం ఉండదు. మీకేదైనా జరిగితే నేను భరించలేను. మీరు మంచివారిగా ఉండాలి అంతే. రెడ్డు అక్కడ కూర్చున్నాడు చూడు రాధాకృష్ణ. సాయంత్రం నుంచి తాగుతున్నాడు, వెళ్ళనని మొండికేస్తున్నాడు. నమస్కారం. హలో రెడ్, హౌ ఆర్ యూ? ఎప్పటి నుంచి అలవాటు? ఇప్పుడే 2 రోజులుగా. ఎవరైనా లవ్ చేస్తున్నావా? కరెక్ట్గా చెప్పావు రెడ్. బ్యాట్ని, బాల్ని, స్టంప్స్ని అన్నిటిని లవ్ చేస్తున్నాను. నీకు అవే కావాలనుకుంటే 1కి 4గా కొనుక్కోవచ్చుగా. ఎందుకు ఇలా తాగి చస్తావు? ఫ్యూచరే అవుట్ రెడ్, అందుకే తాగుతున్నాను. రంజీ ట్రోఫీ మ్యాచ్లో నేను లేనట్టు రెడ్. ఇంకో 2 రోజుల్లో మ్యాచ్ మొదలవుతుంది. ఆల్రెడీ వయసు 30లో ఉంది. ఇందులోనూ ఆడలేకపోతే నా లైఫే అవుట్ రెడ్. రెడ్, వచ్చే 15వ తారీఖున మా ఇంటికి రా రెడ్. నేను శవం అయి ఉంటాను. నన్ను బ్యాట్లతో, స్టంప్లతో హాయిగా తగలబెట్టు రెడ్. నీకు ఖర్చు అవుతుంది, ఎంతో ఖర్చు అవుతుంది. నేను చనిపోతాను రెడ్, చనిపోతాను. సారథి, ఫోన్ ఇవ్వు. నంబర్ ఎంత? పేరు ఆర్ స్వామి. 33506227. తొక్కరోదు నీ గోలంట్రా. ఆపరా. హలో, నీ పేరు ఆర్ స్వామి. ఎందుకు ఆ పేరు పెట్టారు? నేను 6వ వాడిగా పుట్టాను, అందుకే ఆర్ స్వామిని పేరు పెట్టారు. ఎలా ఉంది? నీ బొంతలా ఉంది. రేయ్, 9వ నంబర్గా పుట్టుంటే? కౌను బనేగా కరూరుపతిలో కూడా ఇలా అడుగుంటారు. రేయ్, అంత వాసన వస్తుంటే ఎలా నిద్రపోతున్నావురా? వంటింట్లో గ్యాస్ లీక్ అవుతుంది, ఆఫ్ చేసి పడుకో. జయా, గ్యాస్ లీక్ అవుతోంది. మీ ఆరోగ్యానికి మంచిదే, పీలుస్తూ పడుకోండి. అయ్యో, నేను ఆ గ్యాస్ గురించి అనడం లేదే.
వంటింట్లో గ్యాస్ లీక్ అవుతోందట. అయ్యో నీ కొడుకు వింటున్న వాక్మెన్ని ఆఫ్ చేయకుండా పడుకో. సిలిండర్ని ఆఫ్ చేయకుంటే పేలుతుంది, వాక్మెన్ని ఆఫ్ చేస్తే పేలుతుంది. గ్యాస్ ఆఫ్ చేసా సరేనే, అక్కడ చూడు నీ కొడుకు ప్రభుదేవ లెవెల్ ఊగిపోతున్నాడే. చెయ్య వాడు వాక్మెన్ ఆఫ్ చేయకూడదు, వాడు అలా ఊగుతూనే ఉండేలా చూడు, లేదంటే మనకి స్వర్గానికి పర్మనెంట్ గా టికెట్టే. పేరు రాధాకృష్ణ, వాడిని క్రికెట్ టీంలో చేర్చుకో. ఏమిట్రాదే? గంజి ట్రోఫీ. రాయ్ రంజీ ట్రోఫీ. రంజీ ట్రోఫీలో ఆడాలి, లేదంటే ఆడి తీరాలి. లేదంటే అరస్వామి అయిపోతాడు. రాయ్ ఇప్పుడు కొట్టుకో. ఒరే అబ్బు, అయ్యగారు నీతో మాట్లాడాలంట. రంజీ ట్రోఫీలో 11 మంది ప్లేయర్స్ లో నువ్వు ఒకటివి. సార్ నిజమా సార్? కానీ నాకు బదులుగా సన్నీ బోల్ ఆడుతున్నట్టు చెప్పారు కదా సార్. అవన్నీ నువ్వు నమ్మకు, నేను కెప్టెన్ని పీకి పడేసి నిన్ను పెట్టాను. నేను నా ఫ్యామిలీ బాగుండాలి కదా, దయచేసి ఇందులో సంతకం పెట్టు. పెట్టు. రాధాకృష్ణ, నువ్వు వాడినను మాత్రం అనుకు. దున్నపోతులాగున్న వాడిని మేకలా అయిపోతాను, తర్వాత నా గతి. అయ్యగారా మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే. అవును, ఏమిటి వంటలు? ఓకే. అయ్యా, బస్ స్టాండ్ పక్కన ఉన్న మార్కెట్ తీసేసి బస్ స్టాండ్ పెద్ద చేస్తారట. అయితే మా బతుకులు ఎలాగని అడిగితే మమ్మల్ని కొట్టి తరిమారయ్యా. మమ్మల్ని మీరే కాపాడాలయ్యా. అన్న, టీ కొట్టు పెట్టుకున్నోళ్ళు, బీడా కొట్టు పెట్టుకున్నోళ్ళు గంజా అమ్ముతున్నారని కొట్టి కేసు పెట్టారన్నా. బాబు, ఈ రోజు పోలీసుల చేత దెబ్బలు తిన్నవాళ్ళు, కోట్లు ఖాళీ చేసిన వాళ్ళు, జైల్లో ఉన్నవాళ్ళు అందరూ నిన్నే నమ్ముకున్నారు బాబు, నిన్నే నమ్ముకున్నారు. రెడ్డు, జామకాయలు అమ్ముకునే వాళ్ళ మీద, సపోటాలు అమ్ముకునే వాళ్ళ మీద పోలీసులు వాళ్ళ ప్రతాపాలు చూపించారు. అది కళ్ళారా చూసి చీము నెక్తున్న వాడు ఎవడు కూడా తట్టుకోలేడు. రెడ్డు నరికి పోగులు పెడతాడు. ఇదంతా సీను ప్రెషర్, కమిషనర్ యాక్షన్, అందుకే రెచ్చిపోయారు. ఈ రెడ్డితో పెట్టుకుంటే ఎవరినైనా మంట కలిపేస్తా. వదలకూడదు. అదే యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. yes sir, you may go. Please sit down. వేసుకున్న డ్రెస్సు బాగుంది, ప్రెస్ మీట్లో మీ మాట తీరు బాగుంది. మినిస్టర్ గారితో నేనే చెప్పాను, మిమ్మల్ని నేనే ఈ ఊరికి రప్పించుకున్నాను. మీరు కనీసం 6 నెలలైనా ఈ ఊర్లోనే ప్రశాంతంగా ఉండండి. అది కాదు సార్, ప్రాబ్లం ఇంకో రూట్లో వెళ్తుంది సార్. రెడ్కి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ లోపలేశాం. జైల్లో ఉదయం నుంచి ఎవరూ తినలేదు, ఆత్మహత్య చేసుకుంటామని భయపెడుతున్నారు. అందుకే ఇరిటేటింగ్ ఉంది. రెడ్డు మనుషులు బెదిరిస్తూ ఉంటారు. మనుషులకి ప్రాణం మీద తీపెక్కువ. నో, అలా అనుకోకూడదు. మరేం చేస్తాం కమిషనర్? రెడ్ని పిలిచి మాట్లాడతాను. కమిషనర్, గోటితో పోయే విషయాన్ని గొడ్డలతో నరుగుతావా? మాట్లాడి చూడు. ఆ తర్వాత నువ్వే నా దగ్గరకు వస్తావు. ఊరంతా మండుతోంది తెలుసా? కారణం మీరే. నెవర్ సే దట్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, దానికి స్టెప్ తీసుకుంటే తప్ప? తీసుకునే స్టెప్ లేని వాళ్ళని బాధ పెట్టకూడదు. రోడ్ సైడ్ హోటల్ పెట్టడం, పూలు పండ్లు అంటూ నడి రోడ్లో కొట్లు పెడితే ప్రజలకు కష్టం కదా. రోడ్డు సైడ్ హోటల్ పెట్టుకున్న వాళ్ళు, పువ్వులు పళ్ళు అమ్మేవాళ్ళు కూడా ప్రజలే. 100 కోట్ల మంది బ్రతుకు పోరాటం. దానికేం చేస్తాం? బతుకులతో ఆడుకోకూడదు, అబద్ధపు కేసులు పెట్టకూడదు. ఎక్కడ కొట్లు పెట్టాలి, ఎక్కడ బిజినెస్ చేయాలో అన్నిటికీ ఓ పద్ధతి ఉంది. మీరు ఈ రోజు పద్ధతి అంటున్న చోట ₹1,00,000 అడ్వాన్స్ ఇవ్వాలి, వేలల్లో అద్దెలు ఇవ్వాలి. సో నడి రోడ్లో న్యూసెన్స్ చేస్తారా? వీలు కాకుంటే తప్పుకోవాలి. ఏ వాళ్ళకి మీరు సాయం చేయొచ్చుగా. బ్యాంకులో జామీన్ సంతకం పెట్టి డబ్బు ఇప్పించండి, మీ పేరు చెప్పుకుంటారు. అడ్డమైన వాళ్ళందరినీ ఉత్తరించడం నా వల్ల కాదు, నేను సంతకం చేయను. అయితే వాళ్ళ తలరాతలు నిర్ణయించేది మీరు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇది పంచాయతీ కాదు, కమిషనర్ ఆఫీస్. అందుకే ప్రశాంతంగా ఉన్నాను. ఓహో, నువ్వెందుకు మాట్లాడవు? మూటలు మోసేవాళ్ళు, ఆటో వాళ్ళు నీ వెనుకున్నారన్న ధైర్యంతోనే కదా మాట్లాడుతున్నావు. అవును,
నా వెనకున్న ప్రతి ఒక్కరూ కష్టపడేవాళ్ళు, నిజం మాట్లాడేవాళ్ళు, నలుగురికి మంచి చేయాలనుకునేవాళ్ళు, ఎప్పుడూ తప్పు చేయకూడదని అనుకునేవాళ్ళు, ఎదుటి వాళ్ళ డబ్బుకి ఆశపడని వాళ్ళు, అభిమానానికి ప్రాణాలిచ్చేవాళ్ళు, కష్టంలోనూ నవ్వేవాళ్ళు, కపటం తెలియని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, కానీ మనసున్న వాళ్ళు. తెలుసుకో. వాళ్ళు ఎవరైనా నాకు అనవసరం. జరుగుతున్న న్యూసెన్స్కి మీ వాళ్లే కారణమని నేను ఏ యాక్షన్ అయినా తీసుకోగలను. యాక్షన్ 307 హత్యా ప్రయత్నం 3 ఏళ్ళు, 363 కిడ్నాపింగ్ 7 ఏళ్ళు, 376 మానభంగం 10 ఏళ్ళు. ఇలా ఏదో కేసులు పెట్టి మీరే పేపర్లు రెడీ చేస్తారు. అది మీరు చేసినా సరే, అవతలి వాళ్ళ మాటలు విని రెడీ చేసినా సరే, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు తీసుకునే జీతం ఉప్పమ్మేవాడి చెమట, మూటలు మోసేవాడి కష్టం, రిక్షా తొక్కేవాడి శ్రమ. న్యాయంగా నడుచుకోండి. నీలాంటి వాళ్ళ మీద కేసు పెట్టి పేపర్ వేస్ట్ చేయకూడదు. స్ట్రైట్ గా షూటింగ్ ఆర్టిస్ట్ క్లోజ్ చేయాలంతే. ఏంటి బెదిరిస్తున్నారా? గాంధీ భయపడుంటే స్వాతంత్రం వచ్చేది కాదు. శ్రీకృష్ణదేవరాయలు భయపడుంటే తెలుగు తల్లి వర్ధిల్లేది కాదు. భయం అనేది నాకు లేదు కమిషనర్. భయపడేవాడికి చెప్పండి. కమిషనర్ సార్, మేము కిరోసిన్ దీపాలు, అదే మాకు కొండంత వెలుగు. ఆఫ్టర్ ఆల్ అనుకుని తాకారో అడ్రస్ లేకుండా పోతారు. అదే 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 గాయత్రేది ప్రిన్సిపల్ రూమ్ లో ఉంది. యూనివర్సిటీకి ఫస్ట్ వస్తావని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావో లేదో, మేం ఎక్స్పెక్ట్ చేసాం. మన యూనివర్సిటీలో ఇంతవరకు ఇన్ని మార్కులతో ఎవ్వరూ పాస్ అయింది లేదు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీకంటే నిన్ను చదివించారు చూడు, వాళ్ళకి ఈ కాలేజ్ థ్యాంక్స్ చెప్పాలి. పేద కుటుంబమే అయినా చెప్తున్నాను, ఎన్ని హై మార్క్స్ తెచ్చుకున్న తర్వాత 5,000, 10,000 జీతానికి ఇక్కడే ఉండిపోవడం కంటే శ్రమ అనుకోకుండా కొంచెం డబ్బు ఖర్చు పెట్టి యుఎస్ఏలో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే ఇక్కడ నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది. లేదు, ఇంతవరకు నేను చదివిందే పెద్ద విషయం మేడం. ఇక ముందు నేను మా నాన్నని, మా కుటుంబాన్ని కష్టపెట్టి తెలుసుకోలేదు మేడం. ఫారెన్ వెళ్ళడానికి టైం తక్కువగా ఉంది. మీ నాన్నగారితో మాట్లాడి డబ్బు సర్దుబాటు చేయగలరేమో కనుక్కో. మిగిలింది నేను చూసుకుంటాను. నువ్వు ఒక పని చేయి, పక్కనే భద్రాచలం ఉంది, నడిచెళ్ళు. నేను ఇంకొకరిని చూసుకుంటాను. సార్, ఇప్పుడు ఏం చేయమంటారు? ఎన్కౌంటర్, అదొకటే మార్గం. షూట్ చేసే. నీ వల్ల కాకపోతే గవర్నమెంట్ తూటాలేసి నా చేతికివ్వు, నేను షూట్ చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావా? భయపడుతున్నావా? నిర్ణయించుకున్నాను, ఎన్కౌంటర్ చేయడానికి. అమెరికా పంపించడం గురించి మరోసారి ఆలోచించు. నిర్ణయించుకున్నాను, ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. అది కాదు రెడ్డు, చదువుకోవడం కోసం అంత దూరం పంపించాలంటావా? చదువురా, నువ్వు అనుకున్నట్టేమీ కాదు. అందరూ వెళుతున్నారట, తను వెళ్ళకపోతే ఎలా? చదువుకునే అమ్మాయిరా, చదువుకోవాలని ఆశపడింది, ఇంకేం అడగలేదు. ఈ ఎన్కౌంటర్ జరపడం వల్ల మన పని తలకిందులైంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇల్లమ్మేయడమే. అయ్యయ్యో, అదేమిటయ్యా, అది నీ ప్రాణం. దేవాలయం లాంటి ఇల్లు అమ్మేస్తావా? సారథి, ఇల్లమ్మి డబ్బు తీసుకురా. రెడ్డు, రై, నువ్వు వెళ్ళి నారాయణ రమ్మని చెప్పు. అది కాదు రెడ్డు, నువ్వు ఎందుకైనా నోరు మోసుకొని పోరా. చెప్పింది చెయ్యి, చరిత్ర అడక్కు. పో. ఇదిగో డబ్బు. నువ్వెలాగో సర్దుబాటు చేశానని చెప్పి నీ కూతురికిచ్చి అమెరికాకు పంపించే ఏర్పాట్లు చెయ్యి. వద్దు రెడ్డు, వద్దు. ఇదిగో వద్దు. తీసుకో, తీసుకో నారాయణ. రెడ్డు, ఇవాళ మేము కడుపు నిండా తిండి తింటున్నావంటే అది నువ్వు పెట్టిన కూడే. చాలు రెడ్డు, మా కుటుంబాన్ని నువ్వు చేసిన మేలు చాలు. నారాయణ, అర్థం చేసుకో.
గాయత్రి ఆశపడ్డట్టు అమెరికాలోనే చదివితే గొప్పదై తిరిగి వస్తుంది. ఏంటి గొప్ప? అదేం అక్కలేదు. ఇలా చూడు, ఓ ఉలవలంకుని వాడి కూతురు ఏం చదువుకోవాలో అంతకంటే ఈ నారాయణ కూతురు 10 ఇంతలు ఎక్కువే చదువుకుంది. ఇక దానికి ఏ చదువు అక్కలేదు. నిన్ను పెళ్లి చేసుకుని ఎంత వండి పడైతే చాలు. సారథి నువ్వైనా చెప్పు. తను నాకు చెప్పేదేటి? ఇలా చూడు, ఈ ఒక్కసారికి నా మాట నువ్వు నా కూతురిని ప్రేమించావు కదా, దాన్ని నువ్వు ఏ గుళ్ళోకో తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. అలా పెళ్లి చేసుకుంటే అడిగా నా కొడుకు ఎవడు అని. కానీ నువ్వు అలా చేసావా? కన్న తండ్రిగా నాకు మర్యాద ఇచ్చావు కదా, నన్ను అర్థం చేసుకో. నీ మేలు మర్చిపోలేను. నా దృష్టిలో నువ్వు దేవుడివి. ఇదిగో తీసుకో పో. ఎంతెందుకో 10 రూపాయలు పసుపు తాడు తీసుకొస్తాను. నారాయణ, పోలీసుల తుపాకీల్లోని ఒక్కొక్క తూటా మీద నా పేరు రాసుంది. నేను వాటికి బలి కాక తప్పదు. ఈ పరిస్థితుల్లో తాడి కట్టు పెళ్లి చేసుకోవటం ఎలా చేసుకోబట్టావు? మూర్ఖంగా మాట్లాడుకో. మర్యాదగా నేను చెప్పేది విను. పో పో పోరా. రెడ్ రెడ్ నా మాటను. అది అమెరికా వెళ్ళక్కలేదు, అది చదువుకోక్కలేదు. రెడ్ సారదే, నువ్వైనా చెప్పు సారదే, చెప్పు. రమేష్ నువ్వైనా చెప్పు రమేష్. రెడ్ రెడ్ అది అమెరికా వెళ్ళక్కలేదు. రెడ్ రెడ్ నా మాటను రెడ్ రెడ్ నా మాట వినిపించుకో. అది అమెరికా వెళ్ళక్కలేదు. రెడ్ అది అమెరికా వెళ్ళి ఎవరిని ఉత్తరించక్కర్లేదు. రెడ్ రెడ్ రే చెప్పండి రా. రెడ్ రెడ్ అది అమెరికా వెళ్ళక్కలేదు, అది ఊళ్ళో వెళ్ళక్కలేదు, ఉద్యోగాలు చేయక్కలేదు. రెడ్ నా మాటను రే చెప్పండి రా. అమెరికా చేరగానే ఫోన్ చేయి. అంత దూరం భయంగా ఉంది. గాయత్రి, బాంబే వెళ్ళి అక్కడి నుంచి నీ ఫ్రెండ్స్తోనే కదా బయలుదేరుతున్నావు. మరెందుకు భయం? నువ్వు బాంబే వరకు రావచ్చుగా. రేపు మార్నింగ్ నాకు ముఖ్యమైన మ్యాచ్ ఉందమ్మా. నువ్వేవో బుక్స్ కొనాలన్నావు, వెళ్ళరా. ఈలోగా నేను టీటీతో మాట్లాడొస్తాను. ఓకే, ఎస్ టు కోచ్. స్వాతి వీక్లీ ఇవ్వండి ఒకటి. రెడ్ ఇలా వచ్చారే? ఊరెళ్తున్నారు కదా, చూద్దామని వచ్చాను. నేను మీరెవరితోనైనా గొడవ పడి రైల్వే స్టేషన్ని ధ్వంసం చేస్తారనుకున్నాను. ఇలా మాట్లాడినందుకు కోపమా? నా ఫ్రెండ్స్ కూడా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు, మీరు వచ్చారు. మీకు నా మీద ఓ చిన్న ఇష్టం, అవునా? అదే విధంగా మీరంటే నాకు ఇష్టం. మీరు ఈ రౌడీజం అన్నీ వదిలేయి అందరూ మెచ్చుకునే విధంగా మారాలని నేను ఆశపడతాను. నేను రావడానికి ఓ సంవత్సరం అవుతుంది. నా మీద ప్రేమ ఉంటే అన్నీ తగ్గించుకోవాలి, కాదు అన్నీ వదిలేయాలి. ఓ సగటు మనిషిగా బతికి చూడండి, అందులో ఒక సుఖం ఉంది. మంచి మనిషిగా మారుతానని నాకు కొట్టేయండి. Don't move. సారథి, మనల్ని ఎదుర్కోవడానికి వాడి దగ్గర ఏ ఆయుధం లేదు. వాడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. మన గురించి వాడికి తెలియాలంటే ముందు వాడిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయం. ఎవరు అడ్డు రావద్దాం.
బ్రహ్మ మొదలే కాక ముగిసే కథలో చివురే మోడై పోయినది. జ్ఞాపకం ఉందా? ఇదే చోట నన్ను ఎగతాళిగా మాట్లాడావుగా? నా కొడక నాకే నీతో చెప్తావా? రే సీను, నన్ను నువ్వు కొట్టావుగా, ఇదే షర్టుతో ఉంటాను. ఏ రోజు రెడ్డు నిన్ను కొడతాడో ఆ రోజు కొత్త షర్ట్ వేసుకుంటాను. చూస్తూ ఉండవు. రెడ్డు సారదే ఇంకోటి. నువ్వు తాగావా? తాగా. సారథి రే మన రెడ్డా. రెడ్డు, నిన్ను చూసి ఎప్పుడు వచ్చావు? ఎన్నాళ్ళైంది? ఏమిట్రా ఇదంతా? నాకు కొత్త షర్ట్ కొనిస్తావా? ఎందుకని? నేను శపథం చేశాలే, 9 నెలలు నువ్వు లేవు, తిండికే కష్టపడ్డావు. కారు ఎలా ఉంది? దాన్నే ఉందిలే, ప్రాణం ఉందిగా. నువ్వు వచ్చావు, నువ్వు రా అదే మా రెడ్డు. చాలు. ముందు మన ఇదిగో, ఏరియాకి వెళ్ళాలి. టీ తాగు. ఇవన్నీ తర్వాత తాగు. మాట్లాడు. నువ్వు రా. తాగు. రా. రెడ్డు, మన వాళ్ళందరినీ కాల్చారుగా, కాల్చనే ఏం పర్వాలేదు. కానీ వాళ్ళ ఊరికే వదిలిపెట్టకూడదు. రేపు మన ఏరియాలో గోలీ సోడా ఎవడు తాగడానికి తీసుకోకూడదు, విసరడానికి తీసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ అమెరికా వాళ్ళు వేసిన బాంబులు కావు, రేపు మనం వేయబోతున్నామే అవి బాంబులు. ఇదిగో రెడ్, వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు. నేను చెప్తున్నా, నేను ఈ అయినోళ్ళు కానోళ్ళు స్నేహితులు నా వాళ్ళు నీ వాళ్ళని చూడకుండా నువ్వు మనసులో పెట్టుకుని కాపాడుకున్నావు కదా. నేను కొన్నాళ్ళు జైల్లో పెట్టారు. ఇళ్లలో ఎవడైనా నేను జైలుకి వచ్చి చూసారా? పొరపాటును రారు. ఏ భయమేసి వీళ్ళని నువ్వు నమ్మక నా మాట ఆలకించు చాలు. అందరి కోసం ఎన్నాళ్ళు నువ్వు ఎంపర్లాడింది, తన్నులు తిన్నది చాలు రెడ్డు. ఇక నుంచి నువ్వు కష్టపడి సంపాదించు, తిను, హాయిగా ఉండు, అది చాలు నాకు. తీసుకోండి. పెట్టా అక్కడ. మొహం వాచిపోయినట్టు వచ్చిన విషయం మాట్లాడేద్దాం. 10 నెలలు ఎక్కడికి వెళ్ళారు? అవును, 15 ఏళ్లు బార్ కౌన్సిల్ రెడ్ని కాదన్నప్పుడు నేనే కదా వాదించాను. నేను వాదిస్తే నన్ను చంపుతానని అది ఎవరు ఆ సీను నన్ను బెదిరించాడు. అప్పుడు నేను భయపడ్డానా? నేనే కదా వాదించాను. అయోధ్యలో ఏదో ఒక చిన్న సమస్యని అక్కడికి వెళ్ళొచ్చాను. ఈలోగా ఇదంతా జరిగిపోయింది. మన దురదృష్టం. దానికి నా మీద ఎంత కోపమా? వాళ్ళేదో తెలియక మాట్లాడారు, వదిలేండి. ఇలా చూడు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ గొడవలన్నీ వదిలే. రే నువ్వు కానీ రా, తాగు. ఇదిగో. అమ్మగారు, ఈ నారాయణ తమతోటి 2 మాటలు మాట్లాడ. ఏం మాట్లాడక్కర్లేదు. సారే కొట్టు వేల వేస్తారు, అది ఇప్పిస్తానని నువ్వు కమిషన్ తీసుకుంటావు. సరే, అదంతా నువ్వు లేని వాళ్ళకి ఖర్చు పెడుతున్నావు, కానీ అది చట్టానికి తెలియదే. అమ్మగారండి, తమతో చెప్పాల్సిన 2 మాటలు బ్యాలెన్స్ ఉన్నాయండి. టీసర్లాలోగా చెప్తాను. సరే చెప్పు. ఏనమ్మా, ఇప్పుడు సర్కారు సారా కొట్లు ఏలం వేస్తున్నారు. అందులో వచ్చే లాభంతో స్కూల్ పిల్లలకి అన్నం పెడుతున్నారు. గుడ్లు పెడదామా కాయగూరలతో పెడదామా అని మీటింగ్లు ఎట్టి కొట్టుకోలేక సత్తున్నారు. అలాంటప్పుడు సర్కారు చేసేది కరెక్ట్ అయితే రెడ్డు చేసేది కరెక్ట్, సర్కారు చేసేది తప్పు అయితే రెడ్డు చేసేది తప్పు. ఎలా ఉంది మన పాయింట్? అమ్మగారు, ఈ పాయింట్లు కానీ మీరు బార్ కౌన్సిల్లో మాట్లాడారంటే మీ రేంజ్ పెరిగిపోద్దండి. నారాయణ. అమ్మా పిలిచారమ్మా? నిన్ను కాదయ్యా. ఓహో వాణ్ణా. నేను వెళ్ళొస్తానండి. రేట్, నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావుట. ఇక్కడుంటే మనం ఇరుక్కుంటాం. నారాయణ. అయ్య బాబా, ఇందులో నా తప్పేం లేదు రెడ్డో. అందుకు కాదురా, కప్పు ఇక్కడ పెట్టేసాడు. ఏమిటి, ప్రేమిస్తున్నావా? ఆ అదృష్టవంతురాలెవరు? చెప్తాను. త్వరగా చెప్పవయ్యా, నీ పెళ్లి నేను దగ్గరుండి చేయాలి. ఇలా చూడు, అందరినీ నవ్వమని చెప్తావుగా, ముందు నువ్వు కొంచెం నవ్వు. నవ్వు. వెరీ గుడ్. గుడ్ లక్.
అయ్యా నేను తీసుకొస్తాను అయ్యా. పర్వాలేదు. రేయ్, దించరా. రెడ్డో ఏంటి రెడ్డో నువ్వు ఈ పెట్లు అయి మోయటం నాకేం నచ్చలేదు. దర్జాగా మన కొట్టుకొచ్చి ఓ క్వార్టర్ కొట్టేసి చక్కగా మొగల్ బిర్యానీ తినాలి కానీ అదేమవుతు వెళ్ళు. అలాంటి ఎలా చెప్పు. నువ్వు 9 నెలలు జైల్లోకి వెళ్ళి కూర్చున్నావు. ఆ ఏరియా ఎస్ఐ వచ్చి బారు పెట్టద్దు బిర్యానీ అమ్మొద్దని నన్ను ఏడిపించి తినేసాడు అనుకో. ఓసారి వచ్చి అయ్యి ఎస్ఐ ఎవరు వెంట చూడు. వెళ్ళు. అయ్యి ఎస్ఐ గారిని నాలుగు తగిలించమంటే అసలు వినిపించుకోవేంటి? తగిలించింది చాలా చాలా అదే. ఇప్పుడు మున్పట్లా లేడండి. వైన్ షాప్ వీరయ్య ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇమ్మంటే కుదరదు అన్నాడండి. 9 నెలల జైలు అనుభవం. వాడిని ఊరికే వదలకూడదు. ఆ సింహం గర్జించడానికి ముందే దాని తల తెగనరికేయాలి. అర్థమైందా? 24 గంటలు నాకు అతని గురించే ధ్యాస. ఎందుకలా? ఎందుకంటే నేను అతన్ని ప్రేమిస్తున్నాను కనుక. హే జాగ్రత్త, మోసం చేస్తాడేమో. ఎప్పుడు చేడే, నేనంటే అతనికి పంచ ప్రాణాలు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే లవ్ స్టోరీ మొత్తం ఒకటో పాట నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా తొందరగా మాట్లాడనమ్మా. రెడ్ కూడా ఫోన్ మాట్లాడాలిగా. ఇలా ఇవ్వవే నన్ను మాట్లాడు. హలో హలో హలో, నేను రెడ్ని. రెడ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్ రెడ్, థ్యాంక్స్. హౌ ఆర్ యు అదర్వైజ్? హౌస్ యువర్ హెల్త్, బిజినెస్? హౌ ఆర్ యువర్ ఫ్రెండ్స్? హలో హలో హలో, మీ భావం అర్థమైంది కానీ భాష అర్థం కాల. కాస్త అర్థమయ్యేట్టు తెలుగులో మాట్లాడతారా? ఓ సారీ సారీ. ఎప్పుడు కావాలన్నా చదువుకోవచ్చు. కొత్త చోటు